దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయి పనిలోను ప్రయత్నములోను దేవుడు కృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో అలసిపోయి ఉన్నారు. ఎన్ని మంచి పనులు చేస్తున్నా, నీతిగా జీవిస్తున్నా, యథార్థంగా ఉంటున్నా, పరిశుద్ధంగా ఉంటున్నా, మీకు ఎన్నో అవమానాలు, నిందలు, కలతలు, శోధనలు ఎదురవుతున్నాయి. అయితే క్రీస్తుతో ఉంటేనే శ్రమలు. ఈ లోకమంతా శ్రమ. ఈ శ్రమలను నేను జయించాను, మీరు కూడా జయించనని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. మీకు వెలుగిచ్చుటకే చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, కానీ వెలుగివ్వటానికి సూర్యకాంతి ప్రకాశిస్తూ వెలుగుగా ఉంటుంది. మన యేసుక్రీస్తు కూడా మనల్ని వెలిగించడానికి, రెట్టింపు ఘనతనివ్వటానికి దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మను పొందుకో. ఏది పోతున్నా సరే ఆత్మను పోగొట్టుకోకు. ఆత్మలో జీవిస్తూ ఉంటే దీనిలోకి ప్రకటించడానికి, నలిగిన హృదయాల్ని దృఢపరచడానికి, చెరలోనున్న వాళ్ళని విడుదల కలిగించడానికి, బంధింపబడిన విముక్తి ప్రకటించడానికి నిన్ను దేవుడు హెచ్చించిపోతున్నాడు, గనుడుగా నిలబెట్టపోతున్నాడు. ఎందుకు అంటే కనుక యెహోవా తన్ను మహిమ పరుచుకున్నట్లు మిమ్మలను రెట్టింపు ఘనతనిస్తున్నాడు. ఏదైతే పాడైపోయిన స్థలాలు అనుకుంటున్నావో, ఏదైతే పాడైపోయిన పట్టణాలు అనుకుంటున్నావో, ప్రతి దాన్ని తిరిగి నూతనంగా కట్టబోతున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబమా, నీ ఆస్తులా, నువ్వు చేసే ప్రయత్నాల, ఏదైనప్పటికీ కూడా నీవు పడిన చోటే, నీవు అవమానం పొందిన చోటే ఆయన ప్రతిదండన చేస్తూ ఉన్నాడు, నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. నీకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే నువ్వు తలెత్తుకునేటట్లు నిలబెడతా ఉన్నాడు. అదే దేవాతి దేవుడి యొక్క గొప్పతనం. నేనున్నవాడు ననువాడని సెలవిచ్చిన దేవుడు ఈరోజు ఆయన మహిమ నీపై ఉదరిస్తుంది. నువ్వు లేస్తూ ఉన్నావు, రెట్టింపు ఘనతను పొందుకుని అనేక మందికి ఆశీర్వాదంగా ఉండబోతున్నావు. అటువంటి కృప నీకు కావాలంటే దేవుని చెంతకరా, తగ్గించుకో, దీనుడిగా జీవించు. నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టు కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్.